నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ రివాండ్. గడిచిన సంఘటనల నుంచి మనం ఏం తెలుసుకోవాలి? దాదాపు ఒక 20-30 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనలు ఇవాళ వాటికి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలంటే ఈరోజు ప్రజెంట్ జనరేషన్ జర్నలిస్టులు అలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఆ రోజు రిపోర్టింగ్ ఎలా ఉండేది, ఈరోజు రిపోర్టింగ్లో వచ్చిన తేడాలు ఏంటి అనేది కనుక మనం చూస్తే ఒకటి స్పష్టంగా అర్థమవుతుంది. ప్రతి ఒక్క అంశం కూడా చాలా నిశ్చితంగా గమనించి మరీ రిపోర్ట్ చేసేవాడు ఆ రోజుల్లో. ఈరోజు చేయట్లేదు అనేది కాదని ఆ రోజు ఉన్నప్పుడు ఖచ్చితంగా 5W1H ఎవరు ఎప్పుడు ఏమిటి ఎందుకు ఎలా ఇవన్నీ ఉండేవి. ఇవాళ లేవని కాదు, బట్ ఆ రోజు ఖచ్చితత్వం ఉండేది. ఆ ఖచ్చితత్వానికి సంబంధించిన ఒక సంఘటనని నరేట్ చేయడానికి ఆ సంఘటన రిపోర్ట్ చేసిన సీనియర్ జర్నలిస్ట్ ప్రస్తుతం 99 టీవీ చీఫ్ ఎడిటర్ తోట భావనారాయణ గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. నమస్తే భావనారాయణ గారు. నమస్తే. అలిపిరి సంఘటన, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వాహనం మీద అటాక్, నక్సల్స్ అటాక్. సో అది జరిగిన తర్వాత షాక్లోకి వెళ్ళారు ఆయన చంద్రబాబు నాయుడు గారు. వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత కాసేపు మాట్లాడలేకపోయారు. అండ్ యూ హ్యాపెన్ టు రిపోర్ట్ దట్ ఫర్ అప్పట్లో జెమినీ టీవీ, తేజ టీవీ అనేవాళ్ళము. యాక్చువల్గా అంటే నేను రిపోర్ట్ కాదు, నేను ఐ వాజ్ హెడింగ్ ద ఛానల్ అండ్ ఐ వాజ్ ది మొత్తం ఎలిసిట్ చేయటం, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎలిసిట్ చేసి టెలికాస్ట్ చేసాను. యు ఆర్ ద ఫస్ట్ టెలికాస్ట్. సో ఆ సంఘటన జరిగినప్పుడు అంటే విజువల్ మీడియా అప్పుడప్పుడే అదే నేను ఇది టీవీ మీడియా అప్పుడప్పుడే జనంలోకి వెళ్తోంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ అప్పట్లో అది ఇంకా ప్రీమియర్ ఛానల్ జెమినీ అంటే ఎక్కువ బ్యాంక్ అయ్యేవాళ్ళు. తర్వాత ఈటీవీ అలా ఉండేది. మీకు అక్కడి నుంచి సమాచారం వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ అంటే మీరు యూ నీడ్ టు ఇన్ఫార్మ్ ఇట్ టు యువర్ మెడ్రాస్ బాసెస్. మీకు ప్రోటోకాల్ ఉండేది కదా అక్కట్లో. kasi ఇక్కడ హైదరాబాద్లో ఉన్నా మెడ్రాస్లో ఉన్నా, ఐ థింక్ మీరు ఆ టైంకి మెడ్రాస్లో ఎలా జరిగిన సమాచారం మీకు ఎప్పుడు తెలిసింది, ఎలా తెలిసింది? ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఆ రోజుల్లో పెద్దగా టెక్నాలజీ ఇంకా అందుబాటులోకి రాలేదు. మెయిల్స్ వరకే కానీ ఈ ఎఫ్టీపీ కానీ ఇట్లాంటివి ఏమీ లేవు. విజువల్ మనకు అందటం అనేది చాలా ముఖ్యం. అందే మార్గం లేదు, బస్సులో రావాలి. ఈటీవీకి కొంత అడ్వాంటేజ్ ఉంది. ఈటీవీ అప్పటికి విఎస్ఎన్ఎల్ సర్వీసెస్ వాడుకుంటుంది, ఈటీవీకి అడ్వాంటేజ్ ఉంది. కానీ మనకేంటంటే అడ్వాంటేజ్ లేదు. కాకపోతే అక్కడ జరిగింది ఏంటంటే ఇక్కడ రెండు రకాలు. ఒకటి, ఆ వీడియో తీయటం ఎంత ముఖ్యమో పంపించడం అంత ముఖ్యం. ఇన్ టైం పంపించే సౌకర్యం వాళ్ళకు ఉంది, కానీ వీడియో వాళ్ళ దగ్గర లేదు. ఈటీవీ వాళ్ళ దగ్గర. ఆ రోజు ఏం జరిగిందంటే చంద్రబాబు నాయుడు గారు ఉదయం నుంచి ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి తిరుపతిలో. సో ఫస్ట్ అప్పటి వరకు అంటే మధ్యాహ్నం 2 వరకు జరిగిన ప్రోగ్రామ్స్ అన్నీ ఒకటి ఇచ్చేసాడు క్యాసెట్ బస్కి మా రిపోర్టర్ మున్రాజు తిరుపతి నుంచి. సో అప్పుడు ఏంటంటే మున్రాజు 2 వీడియో తీయటం అతని వీడియోగ్రఫీ అతనే చేసేవాడు, రిపోర్టింగ్ అతనే చేసేవాడు. సో అతనే 2 చేయటం ఒక రకంగా అడ్వాంటేజ్ కూడా ఒక రకంగా. సో అతను చేసి ఏం చేశాడు, క్యాసెట్ బస్కి ఇవ్వాలి, బస్కి ఇచ్చాడు. ఇది తిరుపతి టు మెడ్రాస్. తిరుపతి టు మెడ్రాస్ బస్. మాకు మెడ్రాస్కి ఏం చేస్తామంటే మేము అక్కడ ఆ బస్ నెంబర్ అది ఇస్తాడు కాబట్టి అప్రాక్సిమేట్ టైం కల్లా అక్కడ మా బాయ్ వెళ్ళి అది తీసుకొని రావటం, మేము ఇక్కడ దాన్ని ప్రాసెస్ చేసుకోవటం ఇట్లా ఉండేది. అప్పట్లో ఎంత ఉండేది సార్? 3 to 4 hours జర్నీ ఉండేదా? అంతే, 3.5-4 hours మ్యాక్సిమం. 4 hours జర్నీ. అంటే ఇంత గొప్ప రోడ్లు ఉండేవి కాదు. కాకపోతే ఏంటంటే వీళ్ళంత వరకు ఎక్స్ప్రెస్ బస్కి ఇవ్వటం అట్లా చేసేవాళ్ళు. సో ఈజీగా మాకు అదే 4 hours మాకు అప్రాక్సిమేట్ లెక్క. 4 అంటే అక్కడ 2 o'clock ఇచ్చా అంటే ఇక 6కి వస్తుంది, మాకు వచ్చేసరికి 7 అవుతుంది. ఇట్లా అనుకునేవాడు. ఇట్లా ఆల్మోస్ట్ అన్నీ అంతే. ట్రైన్ రూట్ ఉంటే ట్రైన్, ఒకవేళ ట్రైన్ ఉంటే ట్రైన్కి పంపించడం, బస్సు ఉంటే బస్సుకి పంపించడం, ఇట్లా చేసేవాడు. ఆ రోజు ఏంటంటే ఉదయం నుంచి జరిగిన ప్రోగ్రామ్స్ అన్నిటి కలిపి ఒకటికి పంపించాడు. ఇంకా తర్వాతది వస్తే మళ్ళీ 8కి తప్ప రాదు. నెక్స్ట్ మళ్ళీ ఇంకో 2 hours లేట్గా పంపిస్తే. అయితే ఆ రోజు ఏంటంటే ఈ బ్రహ్మోత్సవాలు మొదలవుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడ దీని నుంచి తిరుమల వెళ్ళి ఈ వస్త్రాలు సమర్పించడం ఉంటుంది కదా అట్లా అనమాట. అక్కడ ఫస్ట్ ఈవినింగ్ బయలుదేరారు. కాన్వాయ్లో ఏంటంటే సెక్యూరిటీ, ఈ కాన్వాయ్లో ఆయన కారు, దాని తర్వాత ఒక సెక్యూరిటీ కారు, తర్వాత ఇవన్నీ ఉంటాయి. దీంట్లో డిపిఆర్ఓ రిపోర్టర్స్ని ఎక్కించుకొని తీసుకెళ్తారు, జనరల్గా జరిగేది ప్రాసెస్. అయితే మా రిపోర్టర్ డిపిఆర్ఓ వెహికల్ ఎక్కలేదు. ఎందుకు ఎక్కలేదంటే ఆ వెహికల్ వెనక వరుసలో ఉంది, అది రావాలి. అది వచ్చే లోపల ఏంటంటే చంద్రబాబు గారి కాన్వాయ్లో ఉన్న రెండోది అంటే
కాన్వాయ్లో చంద్రబాబు గారి కారు తర్వాత ఒక సెక్యూరిటీది, ఆ సెక్యూరిటీ తర్వాత పైలట్ తర్వాత చంద్రబాబు గారి కారు, మళ్ళీ ఒక సెక్యూరిటీది, మళ్ళీ వెనకాల సెక్యూరిటీ, దాని తర్వాత కాన్వాయ్ ఉంటుంది. అందులో చదలవాడ కృష్ణమూర్తి లోకల్ ఎమ్మెల్యే కారు ఉంది. కానీ చదలవాడ కృష్ణమూర్తి గారు అందులో ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారి కారులో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి కారులో రెడ్డివారి రాజశేఖర రెడ్డి, మన బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఈ చదలవాడ కృష్ణమూర్తి, ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. నగరి, కాళహస్తి, తిరుపతి ముగ్గురు ఎమ్మెల్యేలు వెనక కూర్చున్నారు. ముందు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ డ్రైవర్ కూర్చున్నారు. ఆ అంబాసిడర్ కారే కదా అప్పుడు. అయితే ఎమ్మెల్యే కారు డ్రైవర్ ఏం చేశా అంటే, లోకల్ కదా ఇతను తెలుసు కదా, ముందు రోజు రండి వెళ్దాం మన కారులో అన్నాడు. ఖాళీగా ఉన్నాడు, డ్రైవర్ ఒక్కడే ఉన్నాడు ఆ కారులో, చదలవాడ కారులో. సో ఇతను చదలవాడ కారులో ఎక్కాడు. సో వెనక దాదాపు 5-6 కార్లు అవతల ఉంది డిపిఆర్ వెహికల్. సో ఈ కాన్వాయ్ బయలుదేరి అలిపిరి దగ్గరికి వెళ్ళినప్పుడు, అలిపిరి ఆ గేట్ దాటగానే వెంటనే అక్కడ బ్లాస్ట్ అయింది. బ్లాస్ట్ అవడంతో ఒక్కసారి కార్లన్నీ బ్రేక్ వేసేసరికి అన్నీ ఆగిపోయినాయి. ఆగిపోతే వెనక ఉన్నవాళ్ళు, కారులో ఉన్నవాళ్ళు, వీళ్ళు పోలీసులు వీళ్ళందరూ దిగారు, కిందికి దిగారు. ఒకసారిగా ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఒక్కసారిగా ముందురాజు వెంటనే నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఇట్లా కాన్వాయ్లో బ్లాస్ట్ అయింది అని చెప్పాడు. అలిపిరి దగ్గర మేము పైకి వెళ్తున్నాం, తిరుమల సీఎం కాన్వాయ్లో బ్లాస్ట్ అయింది అని చెప్పాడు. అయితే నేనేం చెప్పాను, వెంటనే నువ్వు ఫోన్ ఆపద్దు, కెమెరా ఆపద్దు, కెమెరా ఆన్లో ఉంచు, ఫోన్ ఆన్లో ఉంచు, మాట్లాడుతుంటూ నువ్వు దిగి అక్కడికి వెళ్ళని చెప్పాను. చెప్పి ఇక్కడ ఫస్ట్ స్క్రోల్ నడిపేశాం, జెమినీ అండ్ తేజ రెండిట్లో. మామూలుగా అప్పటికే న్యూస్ తేజలోకి వచ్చినప్పటికి కూడా జెమినీలో కూడా ప్రైమ్ ఇది కాబట్టి రెండిట్లోనూ వేసి ఇట్లా అలిపిరి దగ్గర చంద్రబాబు కాన్వాయ్లో పేలుడని చెప్పి వేశాం. నెక్స్ట్ ఇతను పరిగెత్తుకుంటూ ముందుకెళ్ళిన తర్వాత అతను చూస్తే అప్పుడు బ్లాస్ట్ అయింది చంద్రబాబు గారి కారు అని అర్థమైపోయింది. అప్పటిదాకా కాన్వాయ్లో బ్లాస్ట్ అన్నాను తప్పితే చంద్రబాబు కారు అనే మాట వాడలేదు, సీఎం గారు తెలియదు. ఇప్పుడు ఇతను కన్ఫర్మ్ చేశాడు. వెంటనే మళ్ళీ చంద్రబాబు నాయుడు కారు టార్గెట్ బ్లాస్ట్ అయిందని. బ్లాస్ట్ అన్న తర్వాత నెక్స్ట్ ఆ కారులో ఎవరున్నారు ఏంటనేది ఇతనికి తెలుసు కదా, ఆ కారులో ఎవరెవరు ఉన్నారు, కారులో ఫలానా వాళ్ళు ఉన్నారని చెప్పాడు. మళ్ళీ స్క్రోలింగ్ అది. ఇది జరుగుతూ ఉండగానే నాకు బయట నుంచి ఫోన్లు, కొంతమంది మినిస్టర్లు, మా డైరెక్టర్ దగ్గర నుంచి అందరు ఫోన్లు, ఏమైంది అని. ఏమైందో నాకు తెలియదు, నాకు తెలిసింది స్క్రోల్ చేస్తున్నాను, మీరు నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పేశాను. నాకు తెలిసింది స్క్రోల్ చేస్తున్నాం, ఇంకా అంతకుమించి నాకేం తెలియదు, నేను స్పాట్లో లేను కదా అని చెప్పాను. ఇంకా ఇది వేయిన తర్వాత ఈ పరిగెత్తుకుంటూ ఇతను వెళ్ళిన తర్వాత అప్పుడు ఆ పోలీసులు అందరూ పరిగెత్తుకుంటూ రావటం, అక్కడ ఒక లేడీ ఎస్ఐ, ఆవిడ చిత్తూరు అనుకుంటాను, ఆవిడ కూడా డ్యూటీలో ఉన్నారు. ఆవిడ వచ్చి ఆ కార్ దగ్గరికి వచ్చి పెద్దగా అరిచి ఇక్కడే ఉన్నారు అని చెప్పటం, ఇదే కార్ అని చెప్పటం, అందరు రావటం. తర్వాత ఆమె అక్కడ చూపించింది, అక్కడ అవతల వాళ్ళకి అంటే బ్లాస్ట్ చేసిన వాళ్ళకి ఈ టార్గెట్ను చూపించినట్టు అయిందని ఆమెను కొద్ది రోజులు సస్పెండ్ కూడా చేశారు ఆవిడ, ఎస్ఐని. సరే తర్వాత వచ్చిన తర్వాత అప్పుడు ఆ కార్ని తీసి అందులో నుంచి చంద్రబాబు నాయుడు గారిని తీశారు. ఆయన ఈజ్ ఇన్ ఏ షాక్, కొంత బ్లడ్ ఇది ఎంత ఉంది, షాక్లో ఉన్నారు ఆయన. అది చూసిన తర్వాత వెంటనే ఇతను చెప్పాడు అనమాట, చంద్రబాబు కారు నుంచి పొగలు బాగా కారు పొగలు నుంచి ధ్వంసమైంది, కారు బాగా దెబ్బతిన్నది. అయితే ఎవరికి పెద్దగా అంటే మేజర్ ఇంజురీస్ కాలేదు, కానీ అందరూ ఇంజూర్డ్, కానీ మేజర్ ఇంజురీస్ ఎవరు వాళ్ళ ముగ్గురిని కూడా తీశారు బయటకు. ఫస్ట్ చంద్రబాబుని బయటకు తీసినప్పుడు అక్కడి నుంచి మా విజువల్ ముందు నుంచే ఉంది, డస్ట్ ఉంటుంది, ఆ డస్ట్లో నుంచి ఆ మనిషి ఇట్లా లేస్తున్న వీడియో ఉంటుంది. అంటే చాలా షాకింగ్ ఇదనమాట, ఎవరు క్యాప్చర్ చేయలేదు కదా అది ఒకటి. అతను వెళ్ళి తీసాడు అట్లా. చంద్రబాబు గారిని బయటికి తీశారు, తర్వాత వాళ్ళ ముగ్గురిని కూడా తీశారు. అప్పుడు ఫస్ట్ చంద్రబాబు సేఫ్ అనేది నెక్స్ట్, ఎందుకంటే ఆయన అందరూ యాంగ్జైస్గా ఎదురు చూస్తున్నారు కదా, ఏమైంది బ్లాస్ట్ అయింది కారు అన్నారు, ఆ తర్వాత ఏంటని చూస్తున్నారు కదా, ఆయన సేఫ్ అనేది నెక్స్ట్. తర్వాత మైనర్ ఇంజురీస్ అన్నా సార్, మిగిలిన వాళ్ళకి కూడా మైనర్ ఇంజురీస్ డ్రైవర్తో సహా అందరికి మైనర్ ఇంజురీస్. ఎవరికో ఒకరికి వినికిడి శక్తి, అది ఆ బ్లాస్ట్ కొద్ది రోజులు ఆ రెడ్డివారి రాజశేఖర రెడ్డికి అయింది కొంచెం, ఆయన కొంచెం ఏజ్డ్ కూడా, తర్వాత కొంచెం ఇది. తర్వాత ఆ బ్లాస్ట్ తర్వాత అంబులెన్స్ రావడానికి ఆల్మోస్ట్ 10 minutes పట్టింది. ఆ వెనక నుంచి దుమ్ము ధూళి. యాక్చువల్గా ఏమైందంటే నేలంతా రాళ్ళు లేచినాయి దీనికి. ఇతను బాగా పెద్ద ముండ్రాజు కూడా పెట్టుంటారు కదా, ముండ్రాజు కూడా ఏంటంటే చెప్పులు కూడా కారులోనే వదిలేసి దూకాడు. అందులో గుచ్చుకుంటున్న ఇక రాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. వచ్చిన తర్వాత అతను ఈ వీడియో తీసి చెప్తున్నాడు కదా, ఇది చెప్పేశాడు, చంద్రబాబు సేఫ్ అన్నాం, అయిపోయింది. అక్కడి నుంచి అంబులెన్స్ వచ్చిన తర్వాత అంబులెన్స్లోకి తీసుకున్నారు. ఇతను అప్పుడు మళ్ళీ వెళ్ళాలి కదా, అక్కడ ఎవరో ఒక అతను బైక్ ఉంటే ఊళ్ళో కదా తెలిసిన వాళ్ళే కదా, లోకల్గా అడిగినట్టు పద వెళ్దామని ఆ బైక్ వెనక ఎక్కాడు. ఇతను ఎక్కి బైక్ వెనకనే కెమెరా పెట్టి ఆన్ చేశాడు. సో అంబులెన్స్ వెనకనే ఇతను వీడియో కూడా కెమెరా ఫాలో అయింది.
అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన్ని దించే టైంలో ఇతను సడన్గా గోడ దూకేసి వెళ్ళి అవతలకి వెళ్ళి ఆయన్ని లోపలికి తీసుకొస్తున్న షాట్స్ కూడా ఉంటాయి మా దగ్గర వీడియోలో. అది రామానాయుడు వీళ్ళంతా ఉన్నారు పట్టుకొని వచ్చే దాంట్లో స్ట్రెచ్చర్ లోపలికి వచ్చే దాంట్లో రామానాయుడు గారు కూడా ఉంటారు ఆ వీడియోలో. సో అంటే నెక్స్ట్ బ్రహ్మోత్సవాలు కదా, దానికని వచ్చి ఉంటారు అందరు కూడా. సో లోపలికి తీసుకొచ్చారు, అయిపోయింది. ఇక సేఫ్, ఇక మిగతా అంతా మైనర్ ఇదే ఇక్కడ అవుతుంటుంది కదా. ఇప్పుడు మాకు అసలు సమస్య ఏంటంటే ఆ వీడియో మాకు ఎట్లా రావాలి, అంతే కదా, మద్రాసు రావాలి ఆ వీడియో, తిరుపతి నుంచి మద్రాసు రావాలి ఎట్లా అనేది. ఎందుకంటే సాయంత్రం 4:15కి ఇన్సిడెంట్ అయింది, 4:20 ఆ టైంలో ఇన్సిడెంట్ అయింది. ఇదంతా జరిగేసరికి దాదాపు 5 కావస్తుంది. ఒకవేళ ఎయిర్పోర్ట్కి వెళ్ళినా ఇమీడియట్గా అప్పట్లో మరి ఇంకా ఎయిర్పోర్ట్ లేదు, అప్పుడు ఫ్లైట్ కూడా లేదు, రేణిగుంట ఆపరేషన్లో లేదు. ఇంకా దాంతో ఏంటంటే ఏం చేయాలి, అక్కడి నుంచి విజువల్ ఎట్లా తెప్పించాలి, ఎందుకంటే బస్ ఆర్ ట్రైన్, కానీ ఏది కూడా 8 న్యూస్కి ఇవ్వలేము. ఇంకా అప్పుడు అక్కడ ఒక అతను సురేష్ అని ఒక అతను మా ఇది డిస్ట్రిబ్యూషన్ అది చూస్తారు, జెమినీ టీవీ డిస్ట్రిబ్యూషన్ అది చూస్తాడు, సురేష్ అనే అతను కొద్ది రోజుల క్రితమే, ఒక నెల క్రితం ఎప్పుడు కొత్తగా క్వాలిస్ ఏదో కొన్నాడు. అతను చెప్తుండేవాడు అనమాట, నేను 3 గంటల్లో వచ్చేస్తున్నా మద్రాసు ఇప్పుడు అని ఇట్లా చెప్పింది, అది గుర్తుంది. నువ్వు ఏం చేస్తావో తెలియదు, నాకు 8 గంటల న్యూస్కి క్యాసెట్ అందాలి అని చెప్పి అతను వెళ్ళి 5 గంటలకల్లా ముందరాజు దగ్గర క్యాసెట్ తీసుకుని బయలుదేరాడు. సో బయలుదేరాడు కాబట్టి 8 న్యూస్లో మనం వేయగలమనే కాన్ఫిడెన్స్ వచ్చింది. ఈ లోపల ఏం చేశామంటే ముందరాజు ఫోన్ తీసుకొని అక్కడ ఒక ఫోటో సంపాదించగలిగాం. ఏది ఫోటో అంటే అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఒట్టి కార్ ఫోటోనే ఉంటుంది, దెబ్బతిన్న కార్ ఫోటో ఉంటుంది. అది మెయిల్లో సంపాదించి మెయిల్లో తెప్పించి ఆ ఫోటో పెట్టి ముందరాజు ఫోన్ పెట్టి ఏం జరిగింది అనేది అతని వర్డ్స్లో అతను ఎక్స్ప్లెయిన్ చేయడం మాత్రమే ఉంది. మొదటి బులెటిన్స్ అంటే ఈ మెయిన్ అప్పుడు రెగ్యులర్ ఇది లేదు, కానీ 5 మినిట్స్ బులెటిన్ ఎప్పుడైనా వేసుకోవచ్చు మనం. సో అట్లా 5 మినిట్స్ మధ్యలో బులెటిన్స్ వేస్తూ చూస్తున్నాం. ఈ లోపల ఏంటంటే విజువల్ ఎట్లా తెప్పించాలని ఒకటే ఆలోచన, ఎంత త్వరగా వస్తుంది. అతను ఊళ్ళోకి రాగలడు, సిటీ అవుట్స్కర్ట్స్ వరకు రాగలడు, అక్కడి నుంచి ఎట్లా సిటీలో ట్రాఫిక్ పెరుగుతుంది, అది మెయిన్ డ్రాబ్యాక్. అట్లా ఆలోచిస్తున్నప్పుడు సడన్గా సన్ టీవీ వాళ్ళకి ఉన్న ఓబీ వ్యాన్ గుర్తొచ్చింది. ఓబీ వ్యాన్ని ఆపోజిట్ డైరెక్షన్లో పంపిస్తే 1 గంటన్న సేవ్ అవుతుంది అనేది, ఎక్కడో చోట అక్కడ కలుస్తారనేది. సో అప్పటి క్యాలిక్యులేషన్ ప్రకారం నాకు ఎట్లా కేసిన ఇతను పోవటానికి గంట, అటు రావడానికి గంట, కరెక్ట్గా పూనమల్లి అనే ప్లేస్లో వీళ్ళు కలిసే అవకాశం ఉంది, 6:37 కలుస్తారు, 6:37 లోపల అవుతారనేది లెక్క. సో ఇక్కడి నుంచి వెహికల్ పంపించేసాం ఓబీ వ్యాన్. ముందు వీళ్ళు సన్ టీవీ వాళ్ళు కొంచెం అయ్యో ఎట్లా చైర్మన్ గారిని అడగాలి, ఒకటే ఉంది అప్పట్లో, అది ఒక పెద్ద లగ్జరీ. సో ఎట్లా అంటే పర్వాలేదండి మీరు కూడా వాడుకోవచ్చు కదా, మేజర్ ఇన్సిడెంట్ కదా అని చెప్పని ఓబీ వ్యాన్ ఆపోజిట్ డైరెక్షన్లో పంపించాం. కరెక్ట్గా వాళ్ళది నంబర్ వీళ్ళకి ఇచ్చాం, ఇద్దరు మాట్లాడుకున్నారు. కరెక్ట్గా మన అంచనా ప్రకారం వాళ్ళు పూనమల్లి అనే ప్లేస్లో ఇద్దరు కలిశారు. సో కలిశారు, ఇక నేను 6:50 ఆ టైం కలిశారు వాళ్ళు. సో 7కి లైవ్ టెలికాస్ట్ చేద్దామని చెప్పేసి అంతా రెడీ చేసుకొని స్క్రోలింగ్ వేద్దామని అనుకుంటున్నాం. స్క్రోల్ వేసి కాసేపట్లో చూపిస్తామని చెప్పేసి, ఎందుకంటే మన దగ్గర తప్ప ఎవరి దగ్గర విజువల్ లేదు కదా. సో మనం అందరూ అంతే. వాళ్ళు ఏం చేశారంటే ఆ రోజు ఆయన అరైవల్ షాట్స్ తీసుకుందామని తిరుమల ముందే వెళ్ళిపోయారు వాళ్ళు. ఓకే. సో వాళ్ళకి అసలు ఈ విజువల్ లేదు. వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఏముంది బయలుదేరాడు కదా మనం ముందు వెళ్దామని వాళ్ళు ముందే వెళ్ళిపోయారు. సో దానివల్ల వాళ్ళకి అసలు విజువల్ దొరకలేదు, ఈ విజువల్ లేదు, ఉన్నదల్లా మన దగ్గరే ఉంది. సో మనం ఇవ్వాలి ఎట్లయినా కానీ. సో ఇక్కడేంటి, ఈ కరెక్ట్గా ఈ వెళ్ళిన వాళ్ళు ఇద్దరు కలిశారు, బాగానే ఉంది. నేను 7 గంటలకు బులెటిన్ రెడీ చేద్దాం అనుకుంటున్నాను లైవ్. కరెక్ట్గా అక్కడి నుంచి ఏం ఫోన్ చేశారంటే అక్కడ జనరేటర్కి సెపరేట్ కీ ఉంది, అది మర్చిపోయామన్నారు. సో దానివల్ల అది అప్ చేయడం కష్టం అవుతుందని అన్నారు. ఇంకా అప్పటికప్పుడు ఇక్కడ ఇంకో మనిషిని బైక్ ఇచ్చి మళ్ళీ ఇచ్చి పంపించాం. 7కి ఇక లేదు, మామూలుగానే 5 మినిట్స్ బులెటిన్ అతను ఫోన్ తోటి ఇచ్చాం, ఆ ఫోటోతోటి. దాంతోపాటు ఇక్కడ ఇంకొక ఇన్సిడెంట్ ఏం జరిగిందంటే, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ ఇట్లా యాక్సిడెంట్ అయింది, ఇట్లా అయిందని తెలిసిన వెంటనే దేవేంద్ర గౌడ్ గారు వెంటనే అసెంబ్లీ సెక్రటేరియట్లో మీటింగ్ లాంటిది పెట్టి అత్యవసర సమావేశం పెట్టి అప్పటికప్పుడు అవును హోమ్ మినిస్టర్ అయితే అందరు దాన్ని ఏంటంటే ఆయన ఆల్మోస్ట్ సీఎం అయిన లెవెల్లో పెట్టాడు అని ఒక అలిగేషన్ కూడా వచ్చింది, ఆయన మీద క్రిటిసిజం వచ్చింది. కానీ ఏమైనా ఆయన హడావిడి చేయటం, అది ఆ వీడియో వచ్చింది మాకు. సరే ముందుది ఏదో కొంచెం చెప్పేసి ఆ వీడియో పెట్టి ఏదో మేనేజ్ చేసాం. 7 o'clockకి ఇక 8కి రావాలి. 8కి రావాల్సి ఉంటే సరే కరెక్ట్గా అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. చేయబోయేటప్పుడు ఇక్కడ 8 అవుతుంది, మేము న్యూస్ స్టార్ట్ చేయాలన్నా దానికోసం వెయిట్ చేయాలన్నా, అది 4-5 మినిట్స్ పట్టేటట్టుంది. అప్పుడు మా వాళ్ళందరూ ఎట్లా ఏం చేద్దామని అంటే వేసేద్దాం న్యూస్, స్టార్ట్ చేద్దాం, ముందు మా దగ్గర ఎక్స్క్లూజివ్ వీడియో ఉందో కాసేపట్లో చూపిస్తామని చెప్పి స్టార్ట్ చేద్దాం అన్నాం. ఎందుకంటే అక్కడ మేము ఎప్పుడు కూడా 1 సెకండ్ కూడా న్యూస్ లేట్ కాలేదు.
అప్పటికే న్యూస్ 5 ఏళ్ళు దాటిపోయింది. Dot time. ఇది 2003 అక్టోబర్ 1 జరిగిన on dot ఇన్సిడెంట్. ఉండేవాళ్ళండి. అప్పటికి 5 ఏళ్ళు అయింది కదా. మాకు కరెక్ట్గా దానికి ముందు టైం చెక్ వచ్చేది, ఒక 10 సెకండ్లు. అది కూడా అడ్వర్టైజ్మెంట్తో టైం చెక్ ఒకటి వచ్చేది. కరెక్ట్గా కౌంట్ డౌన్ రాగానే న్యూస్ స్టార్ట్ అయిపోయేది. సో ఆ సంప్రదాయం మనం ఆపద్దు అని చెప్పేసి వేసేద్దాం, బిగినింగ్లో ఈ మాట చెప్తాము, ఇక తర్వాత వస్తుందని చెప్పేసి కరెక్ట్గా 4th మినిట్లో అప్ అయింది, వేసేసాం. ఇక్కడ సెక్రటరియట్లో రిపోర్టర్స్ అందరూ కూడా కూర్చొని చూస్తూ ఉన్నారంట. 8 బులెటిన్లో ఫస్ట్ పడకపోయేసరికి ఏంటి తేజాలో వస్తుందన్నారు, రాలేదు అనుకుంటుంది. కానీ 4th మినిట్లో వచ్చింది. చాలా ఒక్కసారిగా మా వాళ్ళంతా, అంటే తేజ ఎంప్లాయీస్, అక్కడ రిపోర్టర్స్ అక్కడ ఉన్న వాళ్ళందరూ, వనజ, మాధవ్ వీళ్ళంతా ఉన్నారు, వాళ్ళంతా ఒకసారిగా ఎక్సైట్ అయ్యి పెద్దగా చేయటం ఇట్లా జరిగింది. సో అక్కడ ఏంటంటే మనకున్న ఫెసిలిటీస్లో మనం ఎంతవరకు దాన్ని చూపించగలం అనేది. ఆ వీడియో ఆ రోజు మాకేంటంటే బీబీసీలో కూడా కట్టసి తేజ టీవీ అని వాడుకున్నారు. నెక్స్ట్ హిందూలో ఆ ఫోటో ఒకటి తీసుకొని వాడుకున్నారు. ఆ ఫోటో ఎంత బాగా పాపులర్ అయింది. అక్కడ ఏంటంటే కష్టపడిందంతా మునిరాజ్ బేసికల్గా. ఎందుకంటే అది తీయటం అనేది, వీడియో లేకపోతే మనం ఏం చేయలేము. మనం చేసిందల్లా ఆ వీడియోని కోఆర్డినేటెడ్ వెల్ ఫ్రమ్ హెడ్ క్వార్టర్స్. అవును, ఇక్కడ మనం చేసింది అది, వచ్చిన దాన్ని వాడటం తప్ప. అందులో ఏం చేసామంటే జెమినీలో తేజాలో న్యూస్ ఉండేవి, జెమినీలో న్యూస్ ఆల్రెడీ షిఫ్ట్ చేసి కూడా 3 ఏళ్ళు అయింది అప్పటికి. కానీ ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి, పైగా ప్రైమ్ టైంలో వేయాలి కాబట్టి, నేను ముందు అందులో వేసి తర్వాత మా ఎండీకి చెప్పాను, ఇట్లా నేను ఇందులో కూడా జెమినీలో కూడా వేస్తున్నానని చెప్పేసి. వాళ్ళు స్టాఫ్ కొంచెం ఇబ్బంది పడ్డారు, ఎండీ ఏమంటారు అని. నేను చెప్పాను, రోజు వేసే టైటిల్ సాంగ్ ఆపేయండి, సీరియల్కి టైటిల్ సాంగ్ ముందు వెనక టైటిల్స్ 2 ఆపేస్తే డ్యూరేషన్ సరిపోతుంది, ఇది వేసేయండి ఒక 5 నిమిషాలు అని చెప్పి 5 నిమిషాలు వరుసను 3 సార్లు ఇటు అటు ఆల్టర్నేట్గా వేసుకుంటూ మొత్తం మళ్ళీ 10 బులెటిన్కి కాంప్రహెన్సివ్గా చేయగలిగాం. సో అక్కడ ఏంటంటే మనం ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు వీడియోకు ఉండే ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ. ఇంపార్టెన్స్ టైమింగ్ సార్, టైం స్పాట్లో ఉండే రిపోర్టరు అతని టైమింగ్. ఎందుకంటే చదలవాడి కృష్ణమూర్తి గారి కారులో కూర్చునే అవకాశం దొరికినప్పుడు అతను 1 నిమిషం కూడా వేస్ట్ చేయలేదు. జరిగిందనగానే దూకి కాళ్ళకి చెప్పులు లేకుండా వెళ్ళిపోయాడు చేసి, పైగా మోటార్ బైక్ మీద కూర్చొని అవన్నీ విజువల్స్ తీశాడు అంటే ది కైండ్ ఆఫ్ కమిట్మెంట్ మన రియల్లీ అప్రిషియబుల్. అండ్ ఆ టైమింగ్లోనే అంత దీంట్లో కూడా ఆయన మీకు ఫోన్ చేసి ఇలా జరిగిందండి అని చెప్పి 3-4 అవర్స్ నిజంగా మీకు ఒక రకమైన ఉత్కంఠే అది. ఎందుకంటే కాంపిటీటర్స్ అనుకునే ఛానల్స్ దగ్గర లేవు. ఇంకా అది మనకి ఇంకా వాళ్ళకి బిఎస్ఎన్ఎల్ ఫెసిలిటీ ఉంది, విజువల్స్ లేవు. బట్ యూ కుడ్ ఏబుల్ టు ఇంటిగ్రేట్ ద థింగ్స్ ఇన్ రైట్ టైమ్ అండ్ రైట్ డైరెక్షన్. సో చూసారు కదా, అంటే ఒక సంఘటన జరిగినప్పుడు మనం తెర మీద, టీవీ తెర మీద చూసేది 2 నిమిషాలు 3 నిమిషాలు ఉంటుంది, లేదా 4 మ్యాక్సిమం 5 నిమిషాలు ఉంటుంది. దాని వెనకాల ఎన్ని గంటల ఎక్సర్సైజ్ ఉంటుంది, ఎంతమంది ఎఫర్ట్ ఉంటుంది, టైమింగ్ ఎలా ఉంటుంది. ఒకవేళ మధ్యలో ఏదైనా మర్చిపోతే, జనరేటర్కి ఒకటి మర్చిపోయిన కారణంగా మళ్ళీ ఇంకొక బైక్ ఇచ్చి పంపించి మెడ్రాస్ తిరుపతి దారిలో ఆ ఓబీ వ్యాన్ చోట దగ్గరికి వెళ్ళి, ఇవన్నీ ఏంటంటే హెడ్ క్వార్టర్స్లో కూర్చున్న చీఫ్ ఎడిటర్ ఆయన ఫ్రమ్ టైం టు టైం మానిటర్ చేసుకుంటూ ఉంటాం. అక్కడి నుంచి కూడా అతను అదే రీతిలో రెస్పాండ్ అవటం. ఇవాటికి అలిపిరి సంఘటనలో మరి ఆ రోజు తేజ ఛానల్ ఇవ్వగలిగింది గుర్తు చేసుకున్నారు, ఇద్దరిని గుర్తు తెచ్చుకుంటారు, మునిరాజుని, భావనాయుడు గారిని. సో దీస్ ఆర్ ద ఇన్సిడెంట్స్ సమ్టైమ్స్ మన ప్రజెంట్ జనరేషన్ జర్నలిస్టులు గుర్తుంచుకోవాల్సినవి. ఏదో ఒక దొరికింది కదా ఇన్సిడెంట్, దొరికింది కదా అంశం అని గబగబా చెప్పేయటం కాకుండా, దానికి సంబంధించి సమగ్రంగా మనం ఏమి చేయగలం, ఎంత వేగంగా ఇవ్వగలం, ఎంత యాక్యురేట్గా ఇవ్వగలం, సో ఎంత అలాగే వచ్చిన ఆ విజువల్స్ని ఎడ్యుకేట్ చేయటం, అది ఇంపార్టెంట్. డస్క్లో ఉన్నప్పుడు చీఫ్ ఎడిటర్ స్థాయిలో కూర్చున్న సీనియర్ జర్నలిస్టులు ఏంటంటే ఎడ్యుకేట్ చేస్తారు. దాని యాక్యురసీ అండ్ ఖచ్చితత్వంతో పాటు ఎంత బాగుంది, ఎంత మేరకు మనం ఎడిట్ చేయొచ్చు, ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ లెసన్సే. ఇవన్నీ జర్నలిజం స్కూల్స్లో, యూనివర్సిటీలో థియరీ చెప్తారు, కమ్యూనికేషన్ థియరీలు ఇవన్నీ. ఇది ప్రాక్టికల్. సో ఇలాంటి ప్రాక్టికల్గా జరిగిన సంఘటనలు రిపోర్ట్ చేసినప్పుడు అటువైపున ఇటువైపున భావనాయుడు గారు ఇంకా ఎలా వ్యవహరించేవారు, రాబోయే ఎపిసోడ్స్లో ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ సంఘటనలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.